వెల్కమ్ టు యోయో టీవీ. హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఇటీవలే పోలింగ్ జరిగింది. ఇందుకు సంబంధించిన కౌంటింగ్ ఇటీవలే ముగిసింది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా రెండు ప్రధాన జాతీయ పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ కూటమి మధ్య పోటీ హోరాహోరీగా జరిగింది. ముఖ్యంగా హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ ఖాయంగా ఉంది. ట్రెండ్స్ ప్రకారం హర్యానాలోని 90 స్థానాల్లో బీజేపీ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ తో ఇప్పుడు ఇంటర్నెట్ లో సరికొత్త వాదన మొదలైంది. రెబల్ వుడ్ అనే పేరుతో ఉన్న అకౌంట్ ను పెట్టిన పోస్ట్ ప్రకారం ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అంటూ చెప్పుకొచ్చారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్, ఈవీఎంల మధ్య వ్యత్యాసం పూర్తిగా పవన్ కళ్యాణ్ అంటూ అభిప్రాయపడ్డారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తర్వాత తన వాయిస్ తో హర్యానా ఎన్నికల స్వరూపాన్ని మార్చేశారని రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గురించి ఇంకా రాస్తూ ఆయన మన సనాతన ధర్మ రక్షకుడని పేర్కొన్నారు. మరొక పోస్టల్ హర్యానా, జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ గురించి మాట్లాడారు. నిత్య రక్షకుడు పవన్ కళ్యాణ్ యావత్ భారతదేశాన్ని ప్రభావితం చేస్తున్నాడని తెలిపారు. హర్యానా ప్రచారం చేసి ఉంటే ఖచ్చితంగా బీజేపీ మరింత స్పష్టమైన మెజారిటీతో గెలిచేదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో దీనిపై డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. వైసీపీ చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా తాను దీక్ష చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 10 రోజుల పాటు దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా హిందుత్వ అజెండాను ఎత్తుకున్నారు. హిందువులపై, హిందూ సాంప్రదాయాలపై, గుడులు, గోపురాలపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు సనాతన బోర్డు అవసరం అంటూ సరికొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు. పవన్ కళ్యాణ్ తీసుకువచ్చిన సనాతన బోర్డు ఏర్పాటుకు బీజేపీ నుంచి కూడా మద్దతు వచ్చింది. ఇదే హిందుత్వ వాదన హర్యానాలో హిందువులను ఏకం చేసిందని కొందరు జనసేన మద్దతుదారులు వాదిస్తున్నారు. అందుకే పోస్టల్ బ్యాలెట్ వరకు కాంగ్రెస్ కు పడినప్పటికీ తర్వాత ఏపీలో జరిగిన పరిణామాలు హర్యానాలో ప్రజల్లో ఆలోచింపజేస్తుందని అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో తమిళనాడు అంశాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ చేస్తుండటంతో అక్కడ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని, వచ్చే ఎన్నికల్లో డీఎంకేకి ఒక స్థానానికే పరిమితం చేస్తారని పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి హర్యానా ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేని పవన్ కళ్యాణ్ కు గెలుపు క్రెడిట్ మాత్రం జనసేన అభిమానులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ప్రత్యర్థులు ఆ స్థాయిలోనే సెటైర్లు కూడా వేస్తున్నారు. చూడాలి మరి తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రభావితం చేస్తారో మరి.